జీఎల్పీ-1 యూజర్స్ చేసే కామన్ మిస్టేక్స్ అండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎలాగో జీఎల్పీ-1 తీసుకుంటున్నాం కదా! మనం వెయిట్ లాస్ అవుతున్నాం కాబట్టి, ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్లేదు అనే కొంచెం థాట్ ఉంటుంది. సో, నేను చెప్పేదేంటంటే, జీఎల్పీ-1s తీసుకున్నా, లేదంటే జీఎల్పీ కాంబినేషన్ తీసుకున్నా గానీ, మన సైడ్ నుంచి మనం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. పర్టిక్యులర్‌గా మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ మ్యాండేటరీగా చేయాలి. లేదు అంటే మజిల్ టోన్ తగ్గిపోవటము, కొంతవరకు మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఈ మిస్టేక్ అవాయిడ్ చేయండి. సెకండ్ మిస్టేక్ ప్రోటీన్ డైట్. సో, ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ డైట్. ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ న్యూట్రిషియస్ ఫుడ్స్ చాలా తక్కువ తింటున్నారు. తినే క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది జీఎల్పీస్ మీద ఉన్నప్పుడు. బట్ ఆ తినే కొంచెం క్వాంటిటీ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ వెళ్ళేటట్టు చూసుకోవాలి. సో, అది ఒకటి కంపల్సరీ ఫాలో అవ్వాలి. థర్డ్ థింగ్ ఏంటంటే డాక్టర్‌కి కూడా చెప్పకుండా సొంతంగా డోసెస్ పెంచుకోవటము, లేదంటే సొంతంగా డోసెస్ ఆపేసి గ్యాప్ ఎక్కువ తీసుకొని తర్వాత హై డోస్‌తో రీస్టార్ట్ చేయటము. ఇలాంటి మిస్టేక్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాము. అలా సొంతంగా చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఇంటాలరెంట్‌గా ఉంటారనమాట. సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో, బెటర్ ఏంటంటే త్రూ ఔట్ ద కోర్స్ ఆఫ్ జీఐటీ యూసేజ్ మీరు ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో ఉండటం బెటర్. థాంక్ యూ.